ఈరోజు మైక్ ఓకే. ఈరోజు మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులను చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మారిగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు. యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు జెండాలన్నీ దించాలి, వెనకనలు కనపడాలి, మళ్ళీ ఎగరేద్దాం. అన్ని జెండాలు దించి పెట్టుకోండి, మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం. ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను. ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను. మామూలుగా లేదు. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు. ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు. ఇది 64 రోజులే మనకు ఎన్నికలు. ఒకటే చెప్తున్నా, 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం, తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. ఇక్కడే కాదు, రా కదిలిరా అని పిలిపిస్తే ప్రాంతం ఏదైనా, సెంటర్ ఏదైనా అదే జోరు, అదే స్పీడు, ఎక్కడా తేడా లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ స్పందన చూస్తే నాకు అనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్ పైన తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఉధృతంగా ముందుకు పోతుంది. తొందరలోనే తుఫానుగా మారిపోతుంది. ఆ తుఫాన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలి, మీ బిడ్డల భవిష్యత్తు గెలవాలి. మీ బిడ్డల కోసం ఏ ఆడబిడ్డలైతే కష్టపడుతున్నారో వాళ్ళ సాక్షిగా మీరు ఆలోచించమని మా ఆడబిడ్డలందరికీ పిలిపిస్తున్నా. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదు ఈ రాష్ట్రానికి. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కూడా రాష్ట్రంలో చూస్తే ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, కానీ ఇలాంటి సైకోని నా జీవితంలో చూడలేదు. ఈ సైకో పోతే తప్ప ఈ రాష్ట్రానికి మోక్షం లేదని మరొకసారి పిలిపిస్తున్నా.